ఎన్ని పోరాటాలు చేస్తారో దానికన్నా రెట్టింపు పోరాటాలు చేయడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుండి మొదలైంది. కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొదటి అడుగుతోనే సగం విజయం సాధించినారు. ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా యూటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మా పైన బురద చల్లడం కన్నా ముందు మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఒప్పుకున్నారు? మీరు మొన్న జనవరిలో అయిన మీటింగ్లో పోయి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఇద్దాం అనుకున్నారు? మా కాంపోనెంట్స్ అప్పచెప్తామని ఎందుకు రాసిచ్చినారు లెటరు? ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వమంటే బుల్డౌజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ మీ పప్పులు ఉడకవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా కాపాడాలంటే మా కేసీఆర్ గారే కాపాడాలి. ఆయన పిలుపు మేరకి లక్షలాదిగా ఈరోజు నల్గొండలో అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ నుండి ప్రత్యేకంగా శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యేలందరి సహకారంతో దాదాపుగా 2-3 వేల కార్లు తీసుకొని మేము నల్గొండకు బయలుదేరబోతున్నాము. ఇప్పుడు కూడా అడ్డంకులు ఏర్పడించడానికి మేమందరము రెడీ ఉన్నప్పటికీ కూడా సీఎం గారు కాన్వాయ్ అవుతుంది, ఆ కాన్వాయ్ అవుతుంది, ఈ కాన్వాయ్ అవుతుంది. మేము అన్నీ చూడండి కావు ఇవన్నీ. అయినప్పటికీ సమయంతో మేము ఉన్నాము.